అయితే మరి బిగ్ బాస్ లాంటి షోలోకి వెళ్తున్నాను అని ఆఫర్ వచ్చింది అని చెప్పిన తర్వాత ఏంటి మీ ఫీలింగ్ ఏంటి? 5 years నుంచి చాలా ఎదురు చూస్తుందండి బిగ్ బాస్ కోసం. ఓకే. ఎప్పుడు ఛాన్స్ వస్తుందమ్మా, నాకెప్పుడు వస్తుంది అని అనేది. పెద్ద ఆర్మీ ఉంది, ఆర్మీ ఉంది అక్కడ, అది మాత్రం ఉంది ఏంటి, సపోర్ట్ ఉంది. మరి అప్పుడు ఏమన్నా వచ్చినాయి ఆ ఫోన్లు బయట నుంచి కానీ? మీ ఫ్రెండ్ ఇలా చేస్తారా, మోసం చేస్తారని ఫ్రెండ్ ఫోన్ వచ్చినాయి, మెసేజ్ వచ్చినాయి, దానికి అంతగా రిప్లై ఇచ్చేసింది ఆ అమ్మాయికి. పడినారు కార్ వెనకాల కూడా కొట్టడానికి. మరి మీ ఇద్దరు ఇంట్లో కూడా అలాగే ఉంటుందా, మీ కొట్లాట్లు అయి ఉంటాయి? చిన్నప్పుడు ఏదో రిమోట్ కోసమో టీవీ షోస్ కోసం గొడవ పడ్డాం కానీ ఒక రిలేషన్ గురించి కూడా చెప్పడం అనేది జరిగింది. అంటే ఇంట్లో తెలిసే ఉండే ఇవన్నీ రిలేషన్స్ ఇవన్నీ, కానీ ఇంకా తనకి లాస్ట్ తెలిసింది ఏంటంటే అబ్బాయి 1 year నుంచి చీట్ చేస్తున్నారు. అంటే ఒక్కోసారి పస్తు ఉండాల్సి వస్తుందండి. మీ ఫీలింగ్ ఏంటి తల్లి కింద? ఒకరోజు నేను తినలేదండి, ఆ బాబా తినలేదని, ఆ రోజు అన్నం తినలేదు నేను, రాత్రి అలాగే పడుకోపోయినాను. మీకు అసలు ఇష్టం లేదా ఆ సైడ్? అంటే పబ్లిక్ అటెన్షన్ అనేది అందరికి అట్రాక్టివ్ అండ్ మనకు అనిపిస్తుంది, బయట నుంచి చూస్తే ఎంత బాగుంటుంది అటెన్షన్ అని అనిపిస్తుంది, కానీ నేను సీతన్ దగ్గర నుంచి చూస్తున్నా, అంత అగ్లీ సైడ్ కూడా ఉంటుంది. ఎలా అనిపిస్తుంది? ఇంకేమి బెటర్మెంట్ చేసుకోవాలని మీకు ఏమైనా అనిపిస్తుందా, లేకపోతే ఆడుతున్న ఆట పర్ఫెక్ట్ గా ఉంది కానీ కొంచెము ఏడుపు తగ్గితే బాగుంటుంది, కానీ ఆమె కొంచెం ఏడుస్తుంది. అదే నేచర్ లో మనం నేచర్ ని మార్చలేము, ఆమె ఫీలింగ్ ని మార్చలేము. హై హలో వెల్కమ్ టు NTV. నేను తారక్. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8 అనేది నడుస్తుంది. రీలోడ్ ఎపిసోడ్ తర్వాత దాని మీద ఉన్న అంచనాలు అలాగే వాళ్ళ ఆటలతో ఏంటంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అనమాట. సో అయితే కిరాక్ సీత ఫస్ట్ నుంచి కూడా ఒక ఇంప్రెసివ్ ప్లేయర్ కింద లోపల ఉంది. మరి సో కిరాక్ సీతకు సంబంధించి ఇప్పటికీ మనం చూసాం ఆమె ఎలా ఆడుతుంది, ఆమె స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి అనేది. సో ఇప్పటికీ కూడా ఇంకా కిరాక్ సీతకి సంబంధించి కొన్ని విషయాలు ఆడియన్స్ తెలుసుకోవాలనుకున్నారు. ఆ విషయాలు మనకు తెలియజేయడానికి వాళ్ళ మదర్ అలాగే సిస్టర్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ అమ్మా. నమస్తే అండి. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నా. అంటే మరి 24/7 లైవ్ పెట్టారు. అక్కడ చూస్తేనేమో సీత పాపం ఎప్పుడు కనీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది. యాజ్ ఏ మదర్ కింద అది లైవ్లో అంటే జస్ట్ ఎపిసోడ్లో అంటే ఒక బిట్ వచ్చి అలా వెళ్ళిపోద్ది. మరి ఇక్కడ బాధపడినప్పుడల్లా మీ పరిస్థితి ఏంటి? నేను కూడా ఏడుస్తున్నాను. ఏడుస్తున్నారా? అంటే బీ లైక్ మదర్ యాక్చువల్లీ సీత, అంతే. మీ క్యారెక్టర్ యాజ్ ఇట్ ఈస్ గా పోలికలే కాదు బిహేవియర్ కూడా వస్తుంది. ఎందుకో ఆ పాప ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది. కానీ ఏం చేస్తాము, ఆమె బాధ నాకు నేను ఫీల్ అవుతున్నాను, ఎందుకంత ఏడుస్తుంది. నేను కూడా ఏడుస్తున్నాను ఇక్కడికి. అయితే యాక్చువల్గా చాలా మంది ఉన్న కంప్లైంట్ ఏంటంటే సీత ఆట బాగానే ఆడుతుంది, పాయింట్స్ బాగానే పెడుతుంది, నామినేషన్స్ లో ఫైర్ ఉంటుంది, ఫిజికల్ టాస్క్లు అంతా బాగుంటుంది. కానీ బట్ ఏ వారం ఎవరు వెళ్ళినా కూడా ఈమె ఏడుస్తుంది, వచ్చే వాళ్ళకన్నా ఎక్కువ ఈమె ఇదవుతుంది అనేది. నిన్న కూడా చూసినట్టయితే మొత్తం టోటల్గా నైనిక వచ్చినప్పుడు బాగా క్లోజ్ కాదు, వెళ్ళినప్పటి నుంచి ఫస్ట్ వీక్ నుంచి ఇంకా 5th week అయిపోయింది, వాళ్ళది 6th week. కొంచెం తొందరగా కనెక్ట్ అవుతుంది, ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ వల్ల కనెక్ట్ అయిపోతుంది. ఇంకా వాళ్ళు వెళ్ళినప్పుడు బాధపడుతుంది. అది నేచర్ అంటే అది ఏం చేస్తాం, బాగా ఆడుతుంది. మళ్ళీ top 5 వరకు వచ్చింది, ఆటలు బాగుంది, మంచిగా ఉంటుంది. తను న్యాచురల్ గానే అందరితో అట్లా ఎమోషనల్ గా అటాచ్ అయిపోతుంది. మాతో అయినా కూడా తన ఫ్రెండ్స్ అందరూ కూడా తను ఎప్పుడు అలా ఎమోషనల్ గానే ఉంటది. వెరీ స్ట్రాంగ్ పర్సన్. మీ పర్సనాలిటీ మీకు అనిపిస్తుంది, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా అన్ని పాయింట్స్ చెప్తుంది, అన్ని ఉంటుంది. కానీ బట్ పీపుల్ తో ఎమోషనల్ అటాచ్మెంట్ ఎక్కువ తనకి, అది కూడా పోర్ట్రే అవుతుంది. అది ఎక్కువ కంట్రోల్ చేసుకోలేదు, ఎందుకంటే తన న్యాచురల్ ఫీలింగ్ అది. దాన్ని మేము ఇప్పుడు నేనైతే నెగటివ్ గా చూడట్లేదు. నాకేమనిపిస్తుంది బట్ అంటే పీపుల్ కి అనిపిస్తుంది కదా కొంచెం, అంటే మైట్ బి డ్రామాటిక్ అని కూడా అనుకుంటారు. ఎందుకంటే కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి, అంటే వేరే వాళ్ళు వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళు ఓట్లు వేయించుకోవడానికి ఇలా రకరకాల ఆలోచిస్తుంటారు పీపుల్ యాక్చువల్ గా. సో దాని గురించి లేదు, ఫస్ట్ నుంచి ఆమె నేచర్ అంటే అంతే, ఆమె నేచర్. అయితే మరి బిగ్ బాస్ లాంటి షోలోకి వెళుతున్నాను అని ఆఫర్ వచ్చింది అని చెప్పిన తర్వాత ఏంటి మీ ఫీలింగ్ ఏంటి? అంటే రకరకాల ఉంటాయి కదా, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఫీలింగ్ ఉంటుంది. కొంతమందికి ఏమో ప్రెస్టేజ్ షో అనుకుంటారు, కొంతమంది నెగిటివిటీ, ఇలాంటి రకరకాల అనుమానాలు ఉంటాయి కదా. మరి మీరేం ఫీల్ అయ్యారు? 5 years నుంచి చాలా ఎదురు చూస్తుందండి బిగ్ బాస్ కోసం. ఎప్పుడు ఛాన్స్ వస్తుందమ్మా, నాకెప్పుడు వస్తుంది అని అనేది. కానీ వస్తుంది నాన్న ఎప్పుడే, కానీ టైం రావాలి, దానికి టైం రావాలి. ఇప్పుడు 8th seasonకి వచ్చింది, వస్తానే చాలా సంతోషమైందండి. ఫస్ట్ నాకే చెప్పింది మెసేజ్ వస్తానే, అమ్మమ్మ నాకు బిగ్ బాస్ నుంచి మెసేజ్ వచ్చిందంటే చూసినావా, నేను చెప్పినాను కదా 5 years నుంచి అండి,
మొత్తం మా ఫ్రెండ్ కూడా పోయింది కదా హారిక, అప్పటి నుంచి ఆమెకి నేను కూడా వెళ్తే బాగుంటది బిగ్ బాస్ లో, నాకెందుకు రాదంటే ఏదో క్లోజ్ ఫ్రెండ్. క్లోజ్ ఫ్రెండ్ హారిక కూడా. మరి ఇప్పుడు సపోర్ట్ చేస్తుందా హారిక? సపోర్ట్ చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది. అయితే యాక్చువల్గా ఇప్పుడు అక్కడ చూస్తుంటే ఏంటంటే మీరు అంతకుముందు మనం చెప్పినట్టు అంటే కొట్లాటలు ఈ విషయానికి వచ్చినప్పుడు బాగా ఇదిగా ఉంటుంది కదా, మరి మీ ఇద్దరు ఇంట్లో కూడా అలాగే ఉంటుందా? మీ కొట్లాటలు అవి ఉంటాయా లేకపోతే లేదు అక్క కింద మీరు స్ట్రిక్ట్గా ఉండి చెల్లి కింద అక్క అంటే ఎలా ఉంటుందా? లేదు, ఎప్పుడు చిన్నప్పుడు ఏదో రిమోట్ కోసమో టీవీ షోస్ కోసం గొడవపడ్డాం కానీ ఇప్పుడైతే ఏమి గొడవలు అయితే ఏం లేదు. అంత టైం కూడా మాకు, తను బిజీ ఉంటది షూట్స్ లో, నేను ఆఫీస్ లో బిజీ ఉంటాను. ఏదైనా చిన్న చిన్న ఇట్లానే క్లోత్స్ గురించి, బట్టల గురించి, సింపుల్ సిబ్లింగ్స్ సిస్టర్స్ ఎట్లా గొడవ పడతామో అట్లా చిన్న చిన్నవే కానీ అరవడం అలాంటివి చెయ్యదు. నేను అక్క అని చెప్పి నాకు ఆ రెస్పెక్ట్ ఎప్పుడు ఇస్తుంది. పైగా మీరు మళ్ళీ హెచ్ఆర్ కూడా కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటారు ఇక్కడ. ఓకే అమ్మ, అయితే మరి సీత అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే మీకు మీ చుట్టాల నుంచి కానీ లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది? మా ఆట చూస్తే మీకేమనిపిస్తుంది పర్సనల్గా? నేను చాలా అంత బాగా ఆడుతుంది మా పాప అని నాకు ముందు తెలిసింది, కానీ ఇక్కడ వెళ్ళినాక ఎంతోమందితో ఫేస్ చేస్తుంది, ఇంకా బాగా ఆడుతుంది అని నేను చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాను. అది మాత్రం ఉంది. ఇంకా మా రిలేటివ్లు ఏంటంటే మంచిగానే ఫస్ట్ అలాగంతా క్లోజ్గా ఎవరు మాట్లాడే వాళ్ళు కాదు, మాట్లాడతారు అంతే, మ్యారేజ్కి వెళ్ళినామా అంతవరకే. కానీ ఇప్పుడు ఎప్పుడు ఎపిసోడ్ అయ్యేప్పటికి ఫోన్ వస్తుంది, ఈసారి సీత బాగా ఆడింది, ఈసారి పెద్దమ్మ ఇంత బాగా ఆడింది, మా బావ కూతురు వాళ్ళ పిల్లలు అందరూ ఫోన్ చేస్తారు. మా ఫ్రెండ్స్ అంటే చాలా వాళ్ళకి ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారంటే ఇంకా చెప్పలేనండి. వాళ్ళు కూడా వాళ్ళ స్టేటస్ లో నేను పెట్టిన స్టేటస్ వాళ్ళు కూడా పెట్టేసి అందరికి ఓటు వేయండి, ఓటింగ్ కోసం వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు. మంచిగా ఉంది అని అనుకుంటున్నాను. మరి ఈ వీక్ క్రూషియల్ కదా ఓటింగ్ పరంగా, అంటే కొత్త వాళ్ళు వచ్చారు, నామినేషన్స్ లో ఉన్నారు, మరి ఓటింగ్ అందరికీ చెప్పారా? అది ఫస్ట్ అయిపోయింది, చెప్పడం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నామినేషన్లో వచ్చింది అని వాళ్ళు చూసుకుంటారు కదా ప్రోగ్రామ్ చూసినప్పుడు. నేను కొంచెం చెప్పాలి అందరికి, ఇంకా మళ్ళీ మెసేజ్ ఇస్తా. మెసేజ్ ఇచ్చినప్పుడు అందరు మీరు అన్నట్టు ఏంటంటే ఫస్ట్ వీక్ లో అంటే అంతగా సీత గురించి జనాలకు కూడా పెద్దగా తెలియదు. ఇప్పుడు ఆమె క్యారెక్టర్ అదంతా కూడా పోర్ట్రే అయింది కాబట్టి ఇప్పుడు అందరికి బాగా తెలుసు నా పాప. సుప్రీం మీరు చెప్పినట్టు ఇంతకు ముందు అంటే ఆమె డివోషనల్ పర్సన్, మీ మదర్ చూస్తే ఏమో ప్యూర్ హౌస్ వైఫ్ ఇలా ఉన్నారు కదా. బట్ ఒక కిర్రాక్ సీత అనే క్యారెక్టర్ ఎప్పుడైతే చేసిందో, దాని గురించి కొంచెం బోల్డ్గా స్టార్ట్ చేసిందో, దాంతో విపరీతమైన నెగిటివిటీ వచ్చింది ఆమెకి. అంటే డిబేట్లు కూడా నడిచినాయి యాక్చువల్గా, అసలు ఇలాంటి కంటెంట్ ఎలా చూపిస్తారు అదే అని చెప్పినప్పుడు. మరి అలాంటి నెగిటివిటీ వచ్చినప్పుడు మరి ఎలా తీసుకునేది ఆమె? అంత సెన్సిటివ్గా ఉండే సీత ఎలా డీల్ చేసింది ఆ సిచ్యువేషన్ని? యాక్చువల్లీ తను పీపుల్ తో చూస్తే సెన్సిటివ్, తనకి అటాచ్మెంట్ ఉన్న వాళ్ళతో సెన్సిటివ్ గా ఎమోషనల్ గా ఉంటది, కానీ అదర్వైజ్ చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ అంటే ఈ నెగటివ్ కామెంట్స్ ఏవి వచ్చినా ఏం పట్టించుకునేది కాదు. కామెంట్స్ కూడా కాదు, డిబేట్స్ దాకా వెళ్ళింది కదా. ఏమంత సెట్ బ్యాక్ అయితే మేము నోటీస్ చేయలేదు. మేమైతే తను ఏంటంటే తనకు తెలుసు తన ఇంపార్టెంట్ పీపుల్, తన ఫ్యామిలీ, తన ఫ్రెండ్స్ అని చెప్పి మేము ఎప్పుడు సపోర్ట్ చేసేవాళ్ళం తనకి పాజిటివ్ గా. లేదు ఏం పర్లేదు, నువ్వు చేస్తుంది, నువ్వు ఏది నీకేది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యి అని. మా పేరెంట్స్ కూడా అలానే ఎప్పుడు పాజిటివ్ అప్రోచ్ ఉండేవాళ్ళు. మేము ఎప్పుడు అలానే ఇంటికి వచ్చినా కూడా మా డాడీ ఎప్పుడైనా అడిగినా కూడా ఏంటమ్మా అలా అంటున్నారు అంటే, లేదు నాన్న ఏం టెన్షన్ పడకు, నేను చూస్తాను, నేను మాట్లాడతాను అంతా. ఎప్పుడు ఆ కమెంట్స్ మీద ఎఫెక్ట్ అయితే అవ్వలేదు. అయితే యాక్చువల్గా బేబీ అనే సినిమా చేసింది, అది సూపర్ హిట్ అయింది. బట్ వెళ్ళేటప్పుడు కూడా చెప్పింది నాగార్జున గారితో, సినిమా చేసినప్పుడు అది హిట్ అయినప్పుడు దానికి వచ్చే రెస్పాన్స్ అలా ఉండాలి. బట్ కాకపోతే ఏంటంటే క్యారెక్టర్ చేసిందని దాంట్లో అది నెగిటివ్ క్యారెక్టర్ ఈఎంఐకే కాదు, హీరోయిన్ కూడా సేమ్ పరిస్థితి, ఆ సినిమాలో చేసిన యాక్టింగ్ చేసిన హీరోయిన్ కూడా. సో మరి ఎలా అనిపించింది? అంటే ఇప్పుడంటే అన్ని పాజిటివ్ నోట్స్ వింటున్నారు, బాగా చెప్తున్నారు. మరి అప్పుడు అనేవాళ్ళ అంటే ఇప్పుడు బిలో ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చినప్పుడు ఏంటంటే మనకి పరువు, తర్వాత వాళ్ళ మాటలు ఇవి బాగా ఎక్కువ తీసుకుంటాం కదా. మరి మాత్రం వచ్చింది అవి చాలా వచ్చినప్పుడు కూడా ఏమనుకుంటుంది ఆమెకు ఒకటే స్ట్రాంగ్, అది ఏమనుకుంటుంది అది ఒక మూవీ. నేను అంటే యాక్టింగ్ చేసిన, నా రియల్ లైఫ్ అలా కాదు కదా, నేను ఒక యాక్టింగ్ చేసినాను. నాగార్జున సార్ కూడా అదే చెప్పింది, అంటే మనం ఒక యాక్టింగ్ చేసినప్పుడు మన లైఫ్ అలాగే ఉంటుందా అని అనుకుంటున్నారు. అప్పుడు ఆయన అన్నారు కదా సార్, అలాగ ఏముండదు, అది మనం ముక్తే మూవీలో యాక్టింగ్ అంతే, మన పాట అది ఎంతవరకు.
కానీ ఒక్క థింక్ ఏం చేసిందంటే సినిమా వచ్చింది చూడండి, రమ్యాకృష్ణ నెగటివ్ రోల్ ఉండినప్పుడు ఆ థింకింగ్ ఆమెకు ఎక్కువ ఉంది. రమ్యాకృష్ణ అంత పెద్ద యాక్ట్రెస్కి వాళ్ళు వదలలేదు. నేను ఒక మామూలు ఒక బేబీ సినిమాలో ఫస్ట్ టైం మూవీ చేసిన కాబట్టి అలా జనాలు చెప్పుకుంటా ఉంటారు, దాన్ని డోంట్ కేర్ అని కేర్ చేయకుండా. అంటే ఆమె కేర్ చేయలేదు కానీ బట్ మరి మీరు కూడా ఉన్నారు కదా మరి ఇప్పుడు అంటే మీకు పాజిటివ్గా వస్తున్నాయి ఫోన్లు, మరి అప్పుడు ఏమన్నా వచ్చినాయి ఆ ఫోన్లు బయట నుంచి కానీ? లేదు, ఫోన్ ఏం రాలేదు. ఆమెకే ఫోన్ వచ్చింది, 2-3 ఫోన్ వచ్చినాయి. మీరు అలాగా మీ ఫ్రెండ్ ఇలాగ చేస్తారా, మోసం చేస్తారని ఫోన్ వచ్చినాయి, మెసేజ్ వచ్చినాయి, దానికి అంతగా రిప్లై ఇచ్చేసింది ఆ అమ్మాయికి. పడినారు కార్ వెనకాల కూడా కొట్టడానికి. అసలు నిజంగా మరి అంటే ఉండొచ్చు కానీ మరి ఇది క్రేజీ అంటారు దాన్ని యాక్చువల్గా, పిచ్చితనంగా మరి సినిమాలో చేసినందుకు అలాగా. అయితే యాక్చువల్గా ఆమె ఒక రిలేషన్ గురించి కూడా చెప్పడం అనేది జరిగింది. అంటే ఇంట్లో తెలిసే ఉండే ఇవన్నీ రిలేషన్స్ ఇవన్నీ నాకు చెప్పింది. మాకు ఫస్ట్ నుంచి తెలుసు, అబ్బాయి తెలుసు, మా ఇంటికి కూడా వచ్చిపోతుండే, హాయ్ హలో చెప్తూ ఉండేది. ఇంకా లాస్ట్ ఒక 5 years ఉండేది రిలేషన్షిప్. ఇంకా సరే తిను కూడా కొద్దిగా సెట్, తనకు మంచి జాబ్ ఉంది, తనకి ఏమి సెటిల్ అవ్వాల్సి మూవీలో నేను సెటిల్ అవ్వాలి అనేది అలా మైండ్ సెట్ లేదు. తనకు మంచి జాబ్ ఉంది, మంచి శాలరీ వస్తుంది సీతకి. సో ఇంకో 1 year అలా చూసుకొని మ్యారేజ్ చేసుకోవాలన్న ఆ టాపిక్, ఆ కాన్వర్సేషన్ వరకు వెళ్ళింది. వాళ్ళ ఇంట్లో మాట్లాడడం, మా ఇంట్లో ముందు నుంచే తెలుసు కాబట్టి మేము ఎప్పుడు ఏం అపోజ్ చేయలేదు. తన అడల్ట్, తన డెసిషన్స్ తీసుకుంటదని. ఓకే, అంటే ఫ్రీ హ్యాండ్ ఉంటుంది ఇంట్లో. కానీ ఇంకా తనకి లాస్ట్ తెలిసింది ఏంటంటే అబ్బాయి 1 year నుంచి చీట్ చేస్తున్నారు అని తెలిసిన తర్వాత చాలా లో, ఒక 1 year పాపం చాలా సెట్ బ్యాక్, అంటే చాలా బాధపడడం గానీ, ఏడవడం గానీ, మాకు చెప్పడం గానీ, వేరే అమ్మాయితో అంటే ఎవరో ఫ్రెండ్ ఉన్నారని తెలిసింది, తర్వాత తెలిసింది తనకి, సీతకి. సో చాలా బాధపడింది, మేము కూడా చాలా బాధపడ్డాం. కానీ మేము కూడా అదే చెప్పాం, మంచిగా ఇప్పుడే తెలిసింది నీకు, అదే రేపు మ్యారేజ్ అయిన తర్వాత తెలిస్తే ఇంకా పెయిన్ఫుల్ గా ఉంటది, ఇంకా చాలా హర్ట్ఫుల్ గా ఉంటది అని చెప్పేసి. మీరు చూస్తున్నారు తన ఫ్రెండ్స్ బిగ్ బాస్ లో ఒక 10 days కలిసిన, ఒక 1 month కలిసిన ఆబ్వియస్లీ తను ఆ రిలేషన్షిప్ వల్ల అయితే చాలా ఎఫెక్ట్ అయ్యింది. బట్ చాలా స్ట్రాంగ్ గా బేబీ మూవీ వచ్చిన తర్వాత కూడా షీ వాజ్ గోయింగ్ త్రూ ఆల్ దట్. ఆ బేబీ మూవీ రిలీజింగ్ అన్నప్పుడు అప్పుడంతా వెరీ స్ట్రాంగ్ గా హ్యాండిల్ చేసింది. రోజు షూట్కి వెళ్ళడం కూడా, రాత్రి ఏడ్చినా, మాతో బాధపడ్డా కూడా మార్నింగ్ నార్మల్ అయిపోయి స్ట్రాంగ్ గా స్టాండ్ చేసింది. మరి అయితే ఇప్పుడు ఇంకొక మొన్న వేరే రిలేషన్ గురించి చెప్పింది కదా, ఒక అతను కొత్త పరిచయం మొత్తం దాని నుంచి బయట రావడానికి హెల్ప్ చేశాడని చెప్పేసి. సో ఆయన అంటే ఇంకా ఫిక్సా? అలా అంత 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 రిలేషన్షిప్ లేదు ఇప్పటి వరకు. మంచి ఫ్రెండ్ చెప్పింది అంతవరకు. సపోర్ట్ బాగా చేస్తారు. తను అప్పుడు బయటికి మేము గుడికి వెళ్ళినప్పుడు కూడా భోజనాలు అన్ని పెడుతున్నప్పుడు సపోర్టింగ్ హర్. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు వచ్చి హాయ్ చెప్పడం, హలో చెప్పడం చేస్తూ ఉంటారు. కానీ అంత దూరం ఆలోచిస్తుంది అని నేను అనుకోవట్లేదు. ఇంకా నాకు తెలిసి ఇప్పుడు కొద్ది స్లోగా తీసుకుంటుందని అనుకుంటున్నాను. ఓకే, అతను కూడా డివోటీయా బాగా? ఒకవేళ అవ్వాలంటే కనుక డివోటీ అయితేనే కొంచెం సెట్, మైండ్ సెట్ అనేది. చాలా డివోటీ అతను ఎవరైతే ఉన్నారో లేదు లేదు, సీత కోసమే అని చెప్పేసి చేస్తూ ఉంటారు, సపోర్ట్ చేయడానికి అని చెప్పేసి. అయితే సీత ఇష్టం అని, అదే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లో ఒక పాట ఉంటది, సీతతో ఈజీ కదని చెప్పేసి. అలాగా మాకు గేమ్ చూస్తుంటే అలా అనిపిస్తుంది, సీతతో ఈజీ కాదు చూడడానికి. ఏంటంటే నార్మల్ గా ఉన్నప్పుడు నవ్వుతా చిల్లుగా బాగానే ఉంటుంది, గేమ్ విషయానికి వచ్చేసరికి మాత్రం కొంచెం మొత్తం టోటల్ గా ఇది చేస్తుంది కదా. మరి అంటే అంత ఫిజికల్ టాస్క్లు పెట్టి ఒక్కొక్కసారి అంటే ఎస్పెషల్ ఈ సీజన్లో ఎప్పుడు లేనిది వాళ్ళు ఫుడ్ కోసం కూడా గొడవ పడాల్సి, ఫుడ్ కోసం వండుకోవడానికి కూడా 3 గంటలు ఇచ్చి ఇంత వచ్చింది కదా, ఏమనిపించిందమ్మా మరి మీకు? అది తినేది నేను ఒకటి అంట, వాళ్ళు తినేది ఇంతే అన్నామండి, అది తినేది ఎక్కువగా కాదు. కానీ చూడండి వాళ్ళ ఫ్యామిలీ కోసం అంత కష్టపడుతుంది. ఆ డోర్ తో పగలు కొట్టుకుని ఆ మనీ గంటతో వెళ్ళి జుట్టు అంతా పోయి బ్యాక్ దెబ్బలు కూడా తగిలింది అంట అని. కానీ అందరి కోసం చేయాలని ఒక ఉంది.
స్పిరిట్ ఉంది ఆమెలో. అందరూ వాళ్ళు కూడా భోజనం ఆమె తినేది కొంచెం, కానీ అందరూ పస్తూ ఉంటారు కదా నా వల్ల, కాబట్టి టాస్క్ అడిగేప్పుడు మాత్రం బాగా టాస్క్ ఆడుతుంది. నేను అనేది ఏంటంటే ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు ఎంత సంపాదించినా ఎవరెంత ఇదైనా ఏ పొజిషన్లో ఉన్నా బేసిక్గా అందరూ సంపాదించేది ఆ 4 వేళ్ళు కదండి. కానీ అక్కడ అది కూడా సంపాదించుకోవాల్సి వస్తుంది అంటే ఒక్కోసారి పస్తు ఉండాల్సి వస్తుంది. అంటే మీ ఫీలింగ్ ఏంటి తల్లి కింద? అమ్మ వాళ్ళకి అందరికి ఒకటే ఫీలింగ్ కాదు, పిల్లలు తినలేదు, నేను ఇంత బాగా తినేస్తున్నారు, టీవీ చూసి కూడా నేను తినేస్తున్నా, నా పిల్ల అట్నే తినకుండా ఉంది పాప అని అనుకుంటాము. కానీ అది బిగ్ బాస్ దగ్గర వెళ్తే ఆయన ఎలా చెప్తే అలా ఫాలో అవ్వాలి, అంతేగాని నా బాధ ఉంటుంది. ఆ రోజు ఒకరోజు నేను తినలేదండి, ఆ బాబా తినలేదని ఆ రోజు అన్నం తినలేదు నేను, రాత్రి అలాగే పడుకోపోయినాను. కానీ తర్వాత తెలిసింది లేదు వాళ్ళకి గంజి వచ్చింది, రాగ్ గంజి వచ్చింది. ఆమె ఫీల్ అయిపోయి లేదు వాళ్ళు కూడా ఫుడ్ పెట్టాలని అనుకుని పాపం ఆమె కూడా తినలే అదో రోజు. ఆ రోజు నేను కూడా చాలా ఫీల్ అయినాను. ఓకే. మరి అయితే ఇప్పుడు నంద్యాల నుంచి వచ్చారు కదా, 10th వరకు అక్కడే చదివారు. మరి ఇప్పుడు అక్కడ పీపుల్ గానే ఆయన మన మినిస్టర్ కూడా వచ్చి సపోర్ట్ చేశారు, సీతకు ఓటేయండి అని చెప్పి. సో ఎలా అనిపిస్తుంది, నంద్యాల ఎలా ఉంది రెస్పాన్స్? చాలా బాగుందండి. ఇప్పుడు కూడా మా డాడీ సైడ్ వాళ్ళందరూ నంద్యాలలోనే ఉంటారు. మా కజిన్స్, ఫస్ట్ కజిన్స్, సెకండ్ కజిన్స్ అందరు నంద్యాలలోనే ఉంటారు. మా ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్, తన క్లాస్మేట్స్, నా క్లాస్మేట్స్. మా మమ్మీ అక్కడే మేము చదివిన స్కూల్లోనే 17 years జాబ్ చేసి అదే స్కూల్లో. సో మాకు ఆల్మోస్ట్ అందరు తెలుసు, అందరు ఫోన్ చేస్తారు, ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్లు, ఫేస్బుక్ లో మెసేజెస్, చాలా పాజిటివ్ రెస్పాన్స్ అండి. యాక్చువల్లీ మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు హైలైట్ అయ్యి గుర్తించి తనని అంత చేస్తారు అని చెప్పేసి. ఏ నంద్యాల పేజ్ చూసినా కూడా సీత గురించి రీల్ షేర్ చేయడం కానీ ఇప్పుడు చాలా పాజిటివ్. 2011కి నేను వచ్చేసినానండి ఇక్కడికి, అప్పుడు జాబ్ 16 years చేసినాను అక్కడ. కానీ ఈ రోజు కూడా మా పిల్లలు పద్మావతి మేడం కూతురు పాప సీత అని ఇప్పుడు కూడా ఓటింగ్ లో వాళ్ళంతా స్టూడెంట్స్, ఎప్పుడు వాళ్ళు 6th 7th స్టూడెంట్స్ చూడండి, ఇప్పుడు కూడా గుర్తు పెట్టుకోవడం. ఆర్మీ ఉంది అక్కడ, అది మాత్రం ఉంది అండి, సపోర్ట్ ఉంది. అయితే మీరు మొన్న లోపలికి సీతకు పంపిస్తూ విష్ణుప్రియ కూడా ఇది చేశారు కదా, సేమ్ అట్లా అని చెప్పి ఆ కూడా బాగా ఇదైంది. సో ఎలా అనిపిస్తుంది విష్ణుప్రియ వాళ్ళిద్దరు బాండింగ్? అంటే ఇప్పుడు నైనిక బయటకు వచ్చేసింది కదా, సో వాళ్ళు ముగ్గురు ఉన్నారని విష్ణుప్రియ పవర్ వాళ్ళే చెప్పుకున్నారు. ఇంకా విష్ణు కూడా చెప్పింది విష్ణుప్రియ, వీళ్ళు హరికృష్ణ నాకు ఇద్దరిని పంపించినట్టున్నారు పక్కన బాడీ గార్డ్ అని కూడా అనింది. కాబట్టి ఇప్పుడు ఎలాగుంటది, నైనిక వెళ్ళింది కానీ విష్ణుప్రియ సపోర్ట్ ఉంది కదండి, మంచిగానే చూసుకుంటారు. అంటే విష్ణుప్రియ మీకెందుకు అంత కనెక్ట్ అయిపోయింది? అంటే మా పాప కనెక్ట్ అయింది కదా, నేను చూసుకుంటా అంటే బాగా చూసుకుంటుంది, అమ్మాయి మంచిగానే ఉంటుంది విష్ణుప్రియ. నైనిక బాగుంటుంది, ఇద్దరు మంచిగా ఉన్నారు, అందరూ మంచిగానే ఉన్నారు హౌస్ లో. కానీ గేమ్స్ ఆడే అప్పుడు నార్మల్ అవి, అది మిగతా టైం అందరూ మంచిగా క్లోజ్ గా ఉంటారు, అందరూ మంచిగా ఉన్నారు, మంచి టాస్క్ ఆడుతున్నారు. నైనిక మాత్రం ఎప్పుడు తన గురించి బ్యాక్ గా మాట్లాడలేదు. తను వాళ్ళ ఫేస్ ముందు సీతతో ఎలా ఉన్నారో వెనకాల కూడా నైనిక గాని విష్ణు గాని అలానే మాట్లాడడం. సో మేము అది మనకు కూడా కనిపిస్తుంది, 24 hours స్ట్రీమింగ్ లో కనిపిస్తుంది. ఏం చేసినా కూడా ట్రూ ఫ్రెండ్స్, బయటకు వచ్చినా కూడా వాళ్ళు ట్రూ గా ఉంటారు అని చెప్పి. అందుకే మాకు కూడా విష్ణు ఇష్టం, తన జోక్స్ అంటే అదర్ దెన్ అంటే ఇప్పుడు విష్ణు జోక్స్ ఇష్టం అవన్నీ అన్నారు. అయితే సోనియా అప్పుడు కొన్ని కామెంట్స్ చేసింది, అడల్టరేటెడ్ జోక్స్ అని ఇలా రకరకాలుగా అని చెప్పేసి జరిగింది కదా. సో మరి అప్పుడు ఏమనిపించింది ఆ టైంలో మరి మీకు? అంటే ఒక అమ్మాయిని అంటే సీత పేరెంట్స్ కింద లేకపోతే సిస్టర్ కింద తీసేస్తే మీకు ఏమనిపించింది మామూలుగా ఆ టైంలో చూసిన తర్వాత, ఆ కామెంట్స్ అలాంటి కామెంట్స్ చేసిన తర్వాత ఒక అమ్మాయి మీద? అది ఒక సిచ్యువేషన్ వచ్చింది వాళ్ళకి, టాస్క్ ఆడిన తర్వాత ఒక జోక్ చేసుకుంటుంది, అది జనరల్ గా జోక్ చేసింది. కానీ సౌమ్య దాన్ని రియాక్ట్ అయిపోయింది. అది నార్మల్ గా చెప్పింది, అది జనరల్ గా అందరూ చెప్పుకుంటారు కదా, అక్కడ ఫ్రెండ్ గా ఉన్నారు కాబట్టి. ఇప్పుడు ఆమె కూడా పృథ్వీ ఎన్నిసార్లు చెప్పుకుంటున్నారు, అలా జనరల్ గా చెప్పుకుంది నిఖిల్ కోసం. కానీ అలాగేం లేదు మనసులో, ఆమె దానికోసం పాజిటివ్ తీసుకొని అలాగేం లేదు. ఆ అమ్మాయి కూడా మంచిదే, సౌమ్య కూడా మంచిదే. కానీ తెలీదు వాళ్ళు ఏదో బయటపడినారో ఏమో, అది మాత్రం తెలియట్లేదు. కానీ అది చాలా పోర్ట్రేట్ అయిపోయింది, కానీ చాలా పాజిటివ్ గానే ఉంది అమ్మాయికి కూడా. ఏమో నెగటివ్ వచ్చింది, అది తెలియదు. సో ఇంకా మరి మీకు సీత ఆట చూస్తున్నారు, సో సీత ఆట ఎలా అనిపిస్తుంది? ఇంకేమి బెటర్మెంట్ చేసుకోవాలని మీకు ఏమైనా అనిపిస్తుందా, లేకపోతే ఆడుతున్న ఆట పర్ఫెక్ట్గా ఉంది? బాగా ఆడుతుంది, మంచిగా ఆడుతుంది, ఇలాగే ఉండాలి. మంచిగా ఆటలు ఆడిన పాటలు మిగతా టైంలో మిగతా సెన్సిటివ్ గా ఉండడం పర్వాలే, కానీ కొంచెము ఏడుపు తగ్గితే బాగుంటుంది. కానీ ఆమె కొంచెం ఏడుస్తుంది, అదే నేచర్ లో మనం నేచర్ ని మార్చలేము, ఆమె ఫీలింగ్ ని మార్చలేము.
సో మరి ఇంకా అదర్ దాన్ సీత మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ అండి ఎవరు ఈ సీజన్లో? సీజన్లోనా ఎంటర్టైన్మెంట్ విష్ణు నబీల్ బాగా చాలా బాగా స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ బాగా మెయింటైన్ చేస్తున్నాడు, మంచిగా ఆటలు ఆడేప్పుడు బాగా ఆడతాడు, మిగతా టైం మంచిగా పాజిటివ్. అది నబీల్ ఇంకా విష్ణు. సో మరి అంటే ఈ సీజన్లో ఇప్పుడు ఇన్ని సీజన్స్ అయినాయి, ఇప్పటి వరకు ఒక్క ఓటీటీ మినహాయిస్తే ఎక్కడ కూడా లేడీ విన్నర్ అనేది ఎవరు లేరు. సో మరి సీత వస్తే కనుక ఏంటి పరిస్థితి? సీత రావాలని కోరుకుంటున్నారా, లేకపోతే 100% అనుకుంటున్నాం. వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయని మీరు అనుకుంటున్నారంటే? ఇప్పుడు 100% ఉంది, 99% ఉంది మా తరఫు నుంచి, 1% ఉంది బిగ్ బాస్ బిగ్ బాస్ తరఫు నుంచి, ప్రేక్షకుల తరఫు నుంచి, సో మీ ఫ్రెండ్స్ తరఫు నుంచి. ఫ్రెండ్సే కావాలా ఫస్ట్ వాళ్ళకి, ఓటింగే. ఇంకెవరెవరు సపోర్ట్ చేస్తున్నారు బయట నుంచి సీతని అంటే ఫ్రెండ్స్ పరంగా? అంటే తన స్కూల్ ఫ్రెండ్స్ కానీ కాలేజ్ ఫ్రెండ్స్ అంటే అది ఓకే, సెలబ్రిటీ సర్కిల్లో వీళ్ళు తినకి కృతిక అని ఒక ఫ్రెండ్ ఉంది, మన కమిటీ కుర్రాల్లో చేసిన తను కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తుంది యాక్టర్స్ వైజ్. హారిక కూడా సపోర్ట్ మాకు కాల్ చేయడం కానీ మాట్లాడడం కానీ చేస్తుంది. తన మూవీ కమిట్మెంట్స్ ఉండడం వల్ల తను పబ్లిక్ మీడియాలో రాలేకపోతుంది. ఇంకా తనకంటూ సెలబ్రిటీ ఫ్రెండ్స్ ఎక్కువ లేరు యాక్చువల్లీ. ఇప్పుడిప్పుడే బేబీ మూవీ వల్ల ఫేమస్ అయ్యింది కాబట్టి అంతగా సెలబ్రిటీ సపోర్ట్ అయితే ఏం లేదు. ఆ అమ్మాయి కమిటీ కుర్రాలో తన ఫ్రెండ్ ఉంది, తను మా ఇంటికి వచ్చి ఉంటది ఒక్కొక్కసారి, మా ఇంట్లోనే ఉంటుంది, తను బాగా సపోర్ట్ చేస్తుంది. అదర్వైజ్ తనకి చాలా మంది బయట ఫ్రెండ్స్ చాలా ఉన్నారు, నాకు కానీ తనకు కానీ మా ఫ్యామిలీకి కానీ చాలా మంది ఫ్రెండ్స్ వెల్ విషర్స్ ఉన్నారు, అందరూ తనని సపోర్ట్ చేస్తున్నారు. మరి అయితే ఇప్పుడు ఫాదర్ గురించి ఎంత చెప్పారు యాక్చువల్గా, అంటే ఒక జనరల్గా ఒక నార్మల్ ఇదిలో ఉండి, సో మరి ఆయన ఇవన్నీ చూసినప్పుడు కానీ ఇలాంటివి వస్తున్నప్పుడు కానీ ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది? అదంతే నేనే చెప్పుకుంటా వెళ్తాను, అంతే బాగుంది అమ్మాయి బాగుంది. చూస్తారు ప్రోగ్రాము, బేబీ మూవీ తర్వాత కొంచెం అనుకున్నారు, కానీ మూవీ చూసిన తర్వాత చాలా బాగుంది నీ రోల్ అని వచ్చి చాబాష్ అని చెప్పేసి పోయినారు వాళ్ళ అమ్మాయికి. బాగుంది నీ యాక్టింగ్ బాగుంది, నీ రోల్ బాగుంది, చాలా బాగా షాబాష్ అని. అప్పుడు చాలా హ్యాపీ ఫీలింగ్, మా నాన్న ఎంత మంచిగా చెప్పినాడని అని చాలా మూవీస్ అంటే చిన్నప్పటి నుంచి ఆయనకు ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆయన ఎంగేజ్ లో ఉన్నప్పుడు కూడా మూవీస్ లో ట్రై చేద్దాము అని చాలా అనుకునేవాళ్ళు, ఫోటో షూట్స్ అవి చేసేవాళ్ళు. సో ఇట్స్ ఇన్ ద బ్లడ్ ఫర్ హర్ ఆల్సో. మా డాడీ ఎప్పుడు మూవీ, ఆయనకి ఎన్టీ రామారావు అయినా నాగేశ్వరరావు గారు అయినా వాళ్ళతో వెళ్ళి ఫోటోలు దిగారు. బికాస్ దూరదర్శన్ లో జాబ్ చేస్తున్నారు కాబట్టి కొద్దిగా ఈజీ యాక్సెస్ ఉండేది వాళ్ళకి. కానీ తన మూవీస్ లో వెళ్తుంది, యూట్యూబ్ చేస్తుంది అన్నప్పుడు ఎప్పుడు సపోర్టే చేశారు, ఎప్పుడు నెగటివ్ గా అనడం కానీ. అంటే బయట వాళ్ళు చెప్పుకున్నారు చాలా, కానీ ఆయన మాత్రం మమ్మల్ని ఇప్పటికీ కానీ అమ్మాయిని కానీ మా నన్ను కానీ ఏం చెప్పలేదు. మా పిల్లల గురించి మాకు తెలుసు. మరి మీరు ఎప్పుడు ట్రై చేయలేదా? అంటే ఆల్రెడీ బ్లడ్ లో అంటే మీకు ఆమెకి ఇష్టం, ఆమెకి చాలా ఇష్టం, ఇష్టం లేదా? మీకు అసలు ఇష్టం లేదా? అంటే పబ్లిక్ అటెన్షన్ అనేది అందరికి అట్రాక్టివ్ అండ్ మనకు అనిపిస్తుంది, బయట నుంచి చూస్తే ఎంత బాగుంటుంది అటెన్షన్ అని అనిపిస్తుంది, కానీ నేను సీతన్ దగ్గర నుంచి చూస్తున్నా అంత అగ్లీ సైడ్ కూడా ఉంటది ఆ అటెన్షన్. అంటే అగ్లీ సైడ్ అంటే ఇలా చేజ్ చేయడం గానీ, నెగటివ్ కమెంట్స్ గానీ తీసుకునే ఉంటేనే. నాకు తెలిసి తనకు ఆ మెంటల్ స్ట్రెంగ్త్ ఉంది అని నేను అనుకుంటున్నా. నాకు ఆ మెంటల్ స్ట్రెంగ్త్, మీకు ఆ స్ట్రెంగ్త్ లేదు, కానీ ఎవరినైనా ఫైర్ చేయాలన్నా లేకపోతే ఎవరినైనా హైర్ చేయాలన్నా హెచ్చారు కాబట్టి ఆ స్ట్రెంగ్త్ బాగుంది, పర్ఫెక్ట్ ఉంటుంది. అంటే ఇక్కడ ఇలా మాట్లాడుతున్నారు, అక్కడ కూడా అంతే స్మూత్ గా ఉంటారా, లేదంటే కొంచెం ఎందుకురా బాబు అన్నట్టు ఉంటారా? సిచ్యువేషన్ వస్తే చాలా ఫియర్లెస్ గా మాట్లాడాలి, ఫేస్ చేయాలి. నార్మల్ డే టు డే జాబ్ లో అయితే నేను ఇట్లానే. ఓకే, అంటే ఇద్దరు అమ్మాయిలు ఇంచుమించు సిమిలర్ క్వాలిటీస్, కానీ అది పెంపుకోవడం అలాగ ఉందండి. నేను చాలా స్మూత్ గా పెంచినాను పిల్లల్ని అలాగా, కానీ నేను ఎలాగున్నా నా పిల్లలు కూడా అలాగే ఉన్నారండి. ఎక్కువగా ఫ్రెండ్స్ ఉండాలి, మంచి మాటలు ఉండాలి, మన మాటలతోనే మనం గెలిచాలి, అంతేగాని ర్యాష్ గా మాట్లాడి మనకి ఏం దొరుకుతుంది, ఏం లేదు, చెడ్డ నేమ్, బ్యాడ్ నేమే వస్తుంది. కాబట్టి మా ఇద్దరు పిల్లలు కూడా అలాగే ఉన్నారండి, పాజిటివ్. మరి అయితే ఈ వీక్ చూసుకుంటే కనుక సీత మరి నామినేషన్స్ లో ఉంది, సో మరి ఆడియన్స్ కి ఏం చెప్తారు? ఆడియన్స్ కి రిక్వెస్ట్ చేస్తాను, మా సీతకి ఓట్ ఇవ్వండి. ఇంతవరకు
టాప్ 5 వరకు ఇప్పటి వరకు 5 వీక్స్ వరకు తీసుకొచ్చినారు. మీ వల్లనే ఇంతవరకు వచ్చింది మా పాప అమ్మాయి. కాబట్టి ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి, టాప్ 5 వరకు గెలిపించాలా, అది నా కోరిక. రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. మీరేం చెప్తారు? సీత చాలా కష్టపడి ఇంత దూరం వచ్చిందండి. తను సెల్ఫ్ మేడ్ ఉమెన్ అని నేను చాలా నేను అక్క అయినా కూడా తనని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాను. జాబ్ చేయడం కానీ, షూట్కి వెళ్ళడం కానీ ఎంత వండర్ఫుల్ గా బ్యాలెన్స్ చేస్తారు తన లైఫ్ ని. మీరు చూస్తున్న ఇప్పుడు స్క్రీన్ లో చూస్తున్న సీత ఇస్ మేడ్ బై హర్ సెల్ఫ్. అలాంటి పర్సన్ ని మీరు సపోర్ట్ చేస్తారని, ఓటేస్తారని, తన టాప్ 5 తీసుకొచ్చి గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటానండి. ప్లీజ్ ఓట్ ఫర్ సీత. ఎస్, సీత అంటే వెళ్ళినప్పుడు ఏంటంటే కిరాక్ సీత కింద వెళ్ళింది కానీ, బట్ ఇప్పుడు ఏంటంటే బయట చాలా మంది ఓన్ చేసుకున్నారు యాక్చువల్గా మా సీత అని చెప్పి. సో మీరు అనుకున్నట్టుగానే ఓట్లు వేయాలని చెప్పి, అలాగే టాప్ 5 చూడాలని, ఇంకా గట్టిగా మాట్లాడితే మీరు ఇందాక అన్నట్టు వై నాట్ విన్నర్ అనేది. సో కాబట్టి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామ్మా. సో సీతని అలా చూడాలని కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ద బెస్ట్ టు హెర్ అండ్ మీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్.